ఈ వీడియోలో స్వామి వివేకానంద రియల్ లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకుందాం. ఆయనకు ఎదురైన సందర్భాలని ఆయన ఫేస్ చేసిన విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. చిన్నప్పటి నుండే స్వామి వివేకానందకు అమితమైన తెలివితేటలు, జ్ఞాపక శక్తి, సమయస్ఫూర్తి, ధైర్యం అన్నీ ఉండేవి. ఒకరోజు స్వామీజీకి 8 ఏళ్ల వయసున్నప్పుడు అతని స్నేహితుడింటికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీద వేలాడుతూ ఊగుతూ ఉన్నాడు. ఒకరోజు ఆ ఇంట్లో ఉండే ఒక తాతయ్య వివేకానందుడు అలా ఊగడం చూసి భయపడి, ఆ చెట్టు మీద ఒక పెద్ద దయ్యం నివాసం ఉంటుంది, రోజు నేను దాన్ని చూస్తాను, అది ఆ చెట్టు ఎక్కిన వారి మెడ విడిచి చంపేస్తుంది, ఇంకెప్పుడు ఆ చెట్టు ఎక్కకు అని భయపెడతాడు. అప్పుడు స్వామీజీ తలూపి పక్కకి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ తాతయ్య కొంచెం దూరం వెళ్ళిపోగానే మళ్ళీ చెట్టు ఎక్కి ఆడుకోవడం మొదలు పెడతాడు. అప్పుడు అతని స్నేహితుడు ఒకడు, ఇప్పుడే కదా తాతయ్య చెప్పాడు పెద్ద దయ్యం ఉందని, నువ్వు మళ్ళీ ఎందుకు ఎక్కుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ స్వామీజీ గట్టిగా నవ్వి ఇలా అన్నారు, ఆ తాత చెప్పింది నిజమైతే నా మెడ ఎప్పుడో ఊడిపోవాలి, ఎందుకంటే నేను ఇదివరకు ఎన్నోసార్లు ఈ చెట్టు ఎక్కాను. ఎవరేది చెప్పినా గుడ్డిగా నమ్మేయకూడదు, వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా అని ఆలోచించే విచక్షణ జ్ఞానం ఉండాలి. ఇది స్వామీజీ చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే ప్రదర్శించిన ధైర్యం. ఇంకొకసారి స్వామీజీ ఒక ఆలయాన్ని సందర్శించుకొని ఇంటికి తిరిగి వెళ్తుండగా కోతుల గుంపు అతన్ని వెంబడించినాయి. అతను ఎంత వేగంగా పరిగెడుతుంటే ఆ కోతులు కూడా అంతే వేగంగా అతన్ని వెంబడించినాయి. అప్పుడు దూరం నుంచి ఒక సన్యాసి, భయపడకు, ఎదురు తిరుగు అని అరిచాడు. ఆ మాటలు వినగానే వివేకానంద పరిగెత్తడం ఆపి కోపంగా వాటికి ఎదురెళ్ళాడు. వెంటనే అవి భయపడి పారిపోయినాయి. సో ధైర్యంగా ఉండండి, శక్తివంతంగా ఉండండి, హీరోలుగా ఉండండి. ఇంకొకసారి స్వామీజీ హిమాలయాల్లో సుదూరమైన ప్రయాణం చేస్తుండగా ఒక వృద్ధుడు తీవ్రంగా అలసిపోయి ఇంకా ఎంత దూరం వెళ్ళాలో చూస్తూ, ఓ స్వామి, దీన్ని ఎలా దాటాలి, నేను ఇక ముందుకు వెళ్ళలేను, నా కాళ్ళు విరిగిపోతాయి అని అన్నాడు. దానికి స్వామీజీ ఓపికగా, మీ కాళ్ళ వెనకాల ఉన్న దారిని చూడండి, మీరు గతంలో నడిచిన దారి ఇదే, మరియు ముందుకు కనిపిస్తున్న దారి కూడా ఇదే, అది త్వరలో మీ కాళ్ళ కింద ఉంటుంది. ఈ మాటలు ఆ వృద్ధుడికి తన ప్రయాణం మళ్ళీ కొనసాగించడానికి ధైర్యాన్ని ఇచ్చాయి. ఒక సన్యాసి అంటే అర్థం ఏంటి? అది ఒక స్వతంత్ర ఆత్మ, ఒక నదిలాగా అది ఎల్లప్పుడూ ప్రయాణిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు అతను శ్మశానంలో రాత్రి గడుపుతాడు, మరికొన్నిసార్లు అతను రాజ దర్బార్లో రాత్రి గడుపుతాడు, ఇంకొన్నిసార్లు రైల్వే స్టేషన్లో విశ్రాంతి తీసుకుంటాడు, కానీ ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటాడు. అలాంటి సన్యాసే స్వామి వివేకానంద. అతను రాజస్థాన్లో ఒక రైల్వే స్టేషన్లో ఉండేవాడు. రోజంతా ప్రజలు అతనితో మాట్లాడేందుకు వచ్చేవారు. వాళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రశ్నలు అడిగేవారు. స్వామీజీ తలొగ్గకుండా సమాధానాలు ఇస్తూ ఉండేవారు. ఆ క్రమంలో అతను ఆహారం తీసుకోవడం కూడా మర్చిపోయేవారు. వచ్చిన జనాలు కూడా ఎవ్వరూ ఆహారం అందించేవారు కాదు. ఒకరోజు ఒక చెప్పులు కుట్టేవాడు స్వామీజీ దగ్గరకు వచ్చి, మీరు 3 రోజులుగా మాట్లాడుతూనే ఉన్నారు కానీ ఏమీ తినట్లేదు, ఆ విషయం నన్ను ఎంతో బాధిస్తుంది అని అంటాడు. అప్పుడు స్వామీజీ తన ముందుకి దేవుడే ప్రత్యక్షమైనట్టుగా భావిస్తాడు. నాకు తినడానికి ఏమైనా ఇస్తావా అని అడుగుతాడు. వెంటనే అతను, నాకు నా దగ్గరున్న రొట్టెలు మీకు ఇయ్యాలని ఉంది, కానీ వాటిని నేను తాకాను కాబట్టి మీరు తీసుకోరని భయం వేస్తుంది, నాకు అనుమతిస్తే కొంచెం పిండిని పప్పును తీసుకొని వస్తాను, దాన్ని మీకు నచ్చిన విధంగా మీరు వండుకోండి అని అంటాడు. అప్పుడు స్వామీజీ, పర్లేదు, నీ దగ్గర ఉన్నవి ఇయ్యి, నేను తింటాను అని అంటాడు. వెంటనే ఆయన అతని దగ్గర ఉన్న రొట్టెల్ని స్వామీజీకి ఇచ్చారు. స్వామీజీ వాటిని ఎంతో ప్రేమతో స్వీకరించారు. అతని పెద్ద మనసు చూసి స్వామీజీకి కన్నీళ్ళు వచ్చాయి. ఇంతలో కొంతమంది స్వామీజీ దగ్గరకు వచ్చి కోపంగా, స్వామీజీ, మీరు అతని దగ్గర ఆహారం తీసుకొని ఎందుకు తింటున్నారు అని అడిగారు. మరి ఏం చేయాలి, మీరు 3 రోజుల నుంచి నా మాటలు వింటున్నారు, కానీ ఒక్కసారైనా నేను తిన్నానా లేదా అని అడిగారా? కానీ ఇతను మానవత్వంతో నా కడుపు నింపాడు అని అంటాడు. దాంతో వాళ్ళు మౌనంగా ఉండిపోతారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. నా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.